ఇప్పుడు మీరు చూస్తున్నది ఇల్లు ఇల్లాలు పిల్లలు అఫీషియల్ ఛానల్. ఈ ఛానల్లో నేను సర్కస్ ప్రోగ్రామ్ పెడితే అది మీకు చూపించాలని చెప్పి సర్కస్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి షూట్ చేసి ప్రత్యేకంగా మీకోసమే వెళ్ళాను. నేను ఎప్పుడు వెళ్ళను. సర్కస్ అంతా బాగుంది. చూసి చివరిగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోలు ఎలా ఉంటున్నాయని. మీరు ఇచ్చిన కామెంట్ నాకు ఒక సపోర్ట్ ఇస్తుందండి. ప్లీజ్ మర్చిపోమాకండి. బాయ్. నీకన్నా చాలా హుషారు మంది బాబు. సర్కస్ అమ్మాయి ఇప్పుడు ఏం చేయాలమ్మా? అబ్బాయి కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. ఓరి బాబాయ్, మన గ్రామంలో పబ్లిక్ రాలేదని పరిస్థితి ఉంటుందయ్యా. అబ్బాయి అనగకూడదు బాబా, అందరూ వచ్చేస్తున్నారు భోజనం చేసి. నా మాట వింటరా? ఇక్కడ
రాలండి, త్వర త్వరగా రాలే, త్వర త్వరగా రాలే. ఆ కోతి ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళింది. నేను ఇచ్చిన అరటిపండుని తీసుకొని వెళ్తుంది అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ కోతి కోసమే నేను ఒక అరటిపండుని తీసుకెళ్ళాను. రాలండి, చిన్న చేతులంతా రాలే, త్వర త్వరగా రాలే. పోతే. రాలండి, త్వర త్వరగా రాలే. ఆ, ఇంత కూడా వచ్చేసింది. రాలండి, త్వర త్వరగా రాలే. కోతి సర్కస్ అయిపోతుంది, రాలే, త్వర త్వరగా రాలే. కుక్కతో చాలా ఐటమ్స్ పెడుతున్నాం, రాలండి. కుక్క కూడా సర్కస్ లో 4 ఐటమ్స్ పెడుతుంది, రాలే. ఆ, నుంచి కూడా వచ్చేసింది. రాలండి, త్వర త్వరగా రాలే. ఆ, కోతి చాలా హుషారుగా ఉంది బాబు. రాలండి, త్వర త్వరగా రాలే. జాగ్రత్త రాయ, పుస్తకం ఆ, ఆ. కళ్ళు తిరుగుతాయి బాబు, కళ్ళు తిరుగుతాయి. అయ్యా నాకు కూడా చాలా బాగా అనిపించింది. నీకన్నా చాలా హుషారు ఉంది బాబు. సర్కస్ అమ్మాయి ఇప్పుడు ఏం చేయాలమ్మా? అబ్బాయి కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. ఏయ్. అదే ఇక్కడ ఆ కుక్క జాతి పేరు చెప్పాలి. మళ్ళీ ఆ కుక్క ఏం చేస్తుందో అనేది మీరు వీడియో చూస్తున్నప్పుడు అర్థం కాకపోవచ్చు. ఆ కుక్కకి అతను బాల్ విసురుతున్నాడనమాట. ఆ కుక్క అది అబ్జర్వ్ చేసి ఆ బాల్ తీసుకొచ్చి అతనికి ఇస్తుంది. 2 times అలాగే జరిగింది. మీకు అర్థం కాగలేదేమో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. జాగ్రత్తగా జాగ్రత్త. అలాగా మా ప్రజలు ఎవరు నచ్చినదంతో చాలా చేతులు పెట్టేద్దు. వారేవా రెండోసారి చేయాలి పొద్దునే పెట్టమ్మా.
చూసావా ఆ. ఈ అందాల రాసి చేసినావా అవునబ్బాయి. పల్టీ కొట్టామని చెప్పాను అవును. అందుకు అక్కడి నుంచి ఉరికొస్తుంది అవునబ్బాయి. ఫాస్ట్ ఉరికొస్తుంది అవును. ఎంత ఫాస్ట్ గా పల్టింగ్ కొడుతుంది నీళ్ళలో కొట్టే ఆ. ఉరికొచ్చి ఉరికొచ్చి కింద తెలక పెట్టి ముట్టాడిస్తుంది అప్పటి అమ్మాయి ముట్టాడిస్తుందయ్యా అబ్బాయి ఇక్కడ కొత్తనే దుకాణం ఉంది బాబు. ఆ. అక్కడ పోయింది శభాష్. 2 రూపాయలు లడ్డు తింటే సర్కస్ లో ముట్టి బరువైంది బాబు. 2 రూపాయల లడ్డు తింటే సర్కస్ లో ముట్టి బరువు అయిపోయిందా అవును. 2 రూపాయల లడ్డుకే ముట్టి బరువు అయిపోయిందా అవునబ్బాయి. పిల్లలు మీరు లడ్డు తినొద్దు మీ మొట్లు కూడా బరువు అయిపోయింది అరే అరే మరి ఏం చేయమంటమ్మా వెళ్ళగా నట్టేసి చెప్పేయమంటావు ఆ. అదమ్మా సారు ఆ. ముట్టి లేస్తలేదు గట్టిగా అయిపోయినది అబ్బాయి చాలా పెద్ద లడ్డు తిన్నది బాబు. ఓ పెద్ద లడ్డు తినది అవును. సరే నట్టేస్తారులాగా రాజులాగా హసవని ఆయి ఏయ్ అరే వచ్చమ్మా రెండు జగల సూర్యకాంతమ్మ సూర్యకాంతమ్మ నా రెండు చేతులతో కర్ర పట్టుకొని చిన్న అమ్మాయి బస్సు ప్రాణం సార్ అన్న ఎలాగ తిప్పేస్తుందో చూడండి సార్ ఒరే పుట్టమ్మాయి జాగ్రత్తగా లగమ్మా సరిగా కష్టపడ్డా సార్ ఇప్పుడు ఇలా కూడా వద్దు సార్ అరే 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 ఏమైంది బాబు ఏమైంది? శబాష్ 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 పుట్టమ్మ మెల్లగా అన్నా ఒక్క కాలు మీద నిలబడి ఈ కాలుకున్న అబ్బాయి గడ్డ మీద వేసి 2 చేతులు తీసేయ్. భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో వినా నీ వెంట నేను నాన్నని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ తప్పులే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతో నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మా
మంచ విడిచి బాయ్ ఆటేటు ఓటున్నవే బాయ్ ఏడు పాడగారు ముసలోడు బంగారు సాగు వచ్చిండు కంబరంగా పంపించాలి సప్పుడు చేయనా సప్పుడు చేయి నా 50 కేజీల రాయి గుండె మీద పెడితే మా ప్రజలకు ఎవరు మెచ్చలేదు ఈ రాయి పలవరం చేస్తున్నాను సార్ చివరిగా నేను మెష్లో నుంచి తీసాను. చివరిగా నాకు చాలా బాధ అనిపించింది. పాపని కర్ర మీద నుంచి పైకి ఎత్తాడు అనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.